శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 డిసెంబర్ 2024 నుంచి 28 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, అలాగే మీన రాశిలో రాహువు సంచరిస్తూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కుంభరాశిలో ఉన్నది. ఈ రెండు గ్రహాల యొక్క మార్పు జరిగి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని శుక్రుల కలయిక జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అవడం కానీ, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉండడం కానీ ఉంటుంది. ఇది ఏ ఏ రాసుల వారికి ఉంటుంది అనేది మనము రాసుల ఫలితాలు చెప్పుకునేటప్పుడు తెలియజెప్పుకుందాము. అయితే చాలా వరకు దీనికి శని శుక్ర కుజుల యొక్క పరిహారాలు చదువుకోవడం అనేది, ఆ గ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ గ్రహస్థితి వారాంతంలో ఉన్నది. ఇక చంద్ర బుధుల యొక్క స్థితి, చంద్రుడు నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్న కారణం చేత కొంచెం కుటుంబంలో ఈ సంబంధ బాంధవ్యాలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, ఇలా ఈ కుటుంబంలోనే ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూల పరిస్థితులు అయితే ఉండబోవడం లేదు. దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి మీద పడుతుంది. అది శనిగారికి నీచ రాశి అవ్వడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక శనిగారి దృష్టి చంద్రుని మీదికి ప్రసరిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే శనిగారి 10వ దృష్టి బుధుని మీద ప్రసరిస్తూ ఉండడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు బాధలు ఉండడానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఇది ఇక్కడ కొంచెం ఔషధ సేవ అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ని కొంచెం సూచిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. ఇక అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి దృష్టి బుధుని మీద ఉన్న కారణం చేత చాలా మంచి తెలివితేటలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి, అక్కడికి వస్తూ ఉంటాయి, సమయానికి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సినిమా రంగానికి సంబంధించి కానీ, కెమెరాలకి సంబంధించి కానీ, డ్రామాకి సంబంధించి కానీ, స్టేజ్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి 9వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత ధనయోగాలు చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా చెప్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా కుజ శుక్ర శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి. ఇవి రెండు తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. రాశి ఫలితాల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగా కనిపిస్తుంది. అదృష్టవంతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాశిలోనే శుక్రాచార్యులు బాగున్నారు, తృతీయ స్థానంలో రాహు గారు బాగున్నారు. ఇక గురువు గారి పరిస్థితి 5వ స్థానంలో అద్భుతంగా ఉంది. ఇక బుధుని యొక్క స్థితి లాభస్థానంలో ఉంటూ గురువుగారి యొక్క దృష్టి పడుతుంది. అంటే 5మంలో గురువుగారు బాగున్నారు, తన 7వ దృష్టి చేత లాభస్థానము బాగుంది. బుధుని యొక్క సంచార విశేషం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో అద్భుతంగా పైకొస్తారు. ఏమి సందేహపడక్కర్లా. తెలివితేటలు వృద్ధి అవుతాయి. ఏ సమస్యకైనా చాలా చక్కటి పరిష్కార మార్గాలు కనుక్కుంటారు. సినిమా రంగానికి సంబంధించి, లలిత కళలకి సంబంధించి, ప్రింటింగ్కి సంబంధించి, ఇంకా పేపర్ వర్క్ ఏదైనా రచయితలు ఇలాంటి వాళ్ళకి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి విజయావకాశాలు ఉన్నది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. సంతానం బాగుంటారు.
సంతానం అభివృద్ధి చెందుతుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, మీ మానసికమైన స్థైర్యం బాగుంటుంది, ప్రణాళికలని అమలు చేసేటటువంటి విధానం బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది. ఇన్ని రకాలుగా బాగుంటోంది అంటే మీరు మీ యొక్క ఆశయం, జీవితాశయం ఏదైతే ఉందో ఆ ఆశయ సాధన కోసం మీరు ఇన్నాళ్ళు పడ్డ తపనంతా ఇప్పుడు విజయావకాశ రూపంలో కనిపించి మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తుంది. అంత అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత వేరే ఇంక ఏమి ఎక్కువ చెప్పుకోనవసరం లేదు. అన్ని విధాలా అద్భుతంగా ఉంది. గృహంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటే అక్కడ శనిగ్రహానికి కొంచెం స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో కానీ, ప్రేమ వ్యవహారాలు, ఏదైనా కులాంతర మతాంతర వివాహాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కుజుని యొక్క స్థితి నీచ, శుక్రుని యొక్క స్థితి రాశిలో. శుక్రుడు రాశిలో మంచివారే, కానీ కుజుని యొక్క దృష్టి చేత ఈ సంప్రదాయబద్ధమైనటువంటి వివాహాన్ని చెడగొట్టేస్తారు. చెడగొట్టి కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళడము, ఈసరికే ఉన్నవారు ఖచ్చితంగా అవే వివాహాలు చేసుకోవాలని పట్టుబట్టడము, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు అవి అనుకూలమైన కాదా అనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కొంచెం టైం తీసుకోండి వాటికి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థులు కొంచెం శ్రమ పెంచండి. స్నేహాల విషయంలో చాలా పెద్ద పెద్ద సహాయాలు చేస్తారు స్నేహితులు. వారాంతంలోకి వచ్చేటప్పటికి ఇంకా ఎవరన్నా బాగున్నారా అంటే లాభస్థానంలోకి చంద్రుడు వచ్చారు, ద్వితీయ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చారు. ఈ రెండూ కూడా అద్భుతమైన ఫలితాలే కాబట్టి చాలా వరకు సమస్యలు తీరే విధంగా ఉంటాయి. మీకు అనేక రకాల గురువు గారి యొక్క, శుక్రాచార్యుల వారి యొక్క, రాహు గారి యొక్క అనుకూలమైనటువంటి సంచారం చేత అనేక రకాలుగా మానసిక ఉల్లాసం కలిగించేటటువంటి ఉన్నతే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత ప్రశాంతతతో ఉండండి. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.